నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు చింతల నిర్మలారెడ్డి, మహిళా విభాగం. ఇవాళ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో రకాలుగా మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉన్నారు. అదేంటంటే, బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్లిలో పెట్టబోతున్న సభలో మీ 10 ఏళ్ళ పాలనలో బీసీలకు ఏం చేశారు, ఎన్ని ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చారు, ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు, ఎన్ని కార్పొరేషన్ సీట్లు ఇచ్చారు, స్థానిక సంస్థలలో ఎంత రిజర్వేషన్ కల్పించారో చెప్పాలి. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంటు ఎన్నికలలో కానీ ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తారో లెక్క కూడా చెప్పాలి. మేనిఫెస్టోలో కూడా పెట్టాలి. ఉత్తుత వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసగించవద్దు. ఎస్సీలను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి మోసపూరితమైనటువంటి అనువనువున ఉన్న రాజకీయ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఎస్సీలకు మోసం చేసినట్లే బీసీలను కూడా మోసం చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీని అటు ఎస్సీలు నమ్మటం లేదు, ఇటు బీసీలు కూడా నమ్మటం లేదు. ఎందుకంటే బీసీలను అణిచివేసినటువంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. మా కాంగ్రెస్ పార్టీ బీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మీ బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుడిగా ప్రకటించగలరా? గజ్వెల్లి సభలో బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించి బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని నేను చెప్తా ఉన్నాను.